కూర్చుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల ప్రభువానికి స్తోత్రాలు ప్రభు. నిజంగానైనా నీ రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరిచారు. నా తండ్రి, జ్ఞాపకం చేసుకున్న ఆయన మరొకసారి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. నైనా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అయా నైనా మరి ఎంతో కఠినమైన మరి ఫేజ్ గుండా ఈరోజు మరి ప్రపంచం అంతా వెళ్తూ ఉంది. మరి నా తండ్రి, అయినప్పటికీ కూడా అయా మేము నాయన దేవుని బిడ్డలుగా మేము ఎంతో నిరీక్షణ కలిగి అయా మేము ధైర్యంగా అయా మన యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి అయా తండ్రి మీరు మాకు ఎంతో కృపణిస్తూ ఉన్నారు, మాతో మాట్లాడుతూ ఉన్నారు. అయా మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానం బట్టి స్తోత్రం నాయన. అయా తండ్రి వందనాలు తండ్రి. మరి సార్ మరి చెప్పిన విషయాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. మేము కూడా జాగ్రత్తగా అయా ఉండుటకు నాయన మరి శోధించకుండా వివేకంగా ప్రవర్తించుటకు కృప చూపండి. మాకు సహాయం దయచేయండి. కుటుంబాలు దీవించండి నాయన. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ప్రభు అయా నీ యొక్క భద్రత కాపుదల నాయన అయా తండ్రి దయచేయండి. నేను మీరు మాకు అయా రక్షకుడు, మా దేవుడు, మా ప్రభువుడు అయా తండ్రి, మా రక్షణ శృంగం మీరు నాయన. యు ఆర్ అవర్ స్ట్రాంగ్ టవర్ మాస్టర్ గాడ్. అయా స్తోత్రాలు స్తోత్రాలు నీకే వందనాలు నాయన. అయా తండ్రి రాకపోకలని బిడ్డలని క్షేమం దయచేయండి ప్రభు. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. దినదినం మాతో మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే చాలు నాయన, మేము బ్రతుకుతాం. మీరు ఒక్క మాట పలికిన నాయన మాకు చాలు. అయా తండ్రి నాయన మాది మాకు అయా ఎన్ని కోట్ల కంటే కూడా విలువైనది నా తండ్రి. నీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయినా తండ్రి, బలపరచండి, క్షమించి సహాయం దయచేయండి. రానున్న సమయం అంతా నేను నీకే అప్పగించుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావంలో పొందుకున్నామని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మనము నేర్చుకుంటూ వచ్చాం. యాకోబ్ లైఫ్ లో సన్ సెట్ అవటం చూసాము, మరలా సన్ రైజ్ అవటం, సూర్య అస్తమయము అవటము. బెతేల్ దగ్గర తను హరాన్ వైపు ప్రయాణం అయ్యేటప్పుడు సూర్యుడు అస్తమించినట్లుగా మనం చూసాం. తర్వాత 20 years తర్వాత కానీ అతని జీవితంలో సూర్యుడు మరలా ఉదయించలేదు. అక్కడ క్లియర్ గా రాయబడింది 32వ అధ్యాయంలో, గాడ్ బ్లెస్డ్ దేర్. ఓకే, దేర్ అన్న పదాన్ని మనం చూసాం. వై ఓన్లీ దేర్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఎందుకు అక్కడనే దేవుడు అతన్ని యాకోబుని దర్శించాడు, మరలా యాకోబుని ఆశీర్వదించాడు. ఏంటి ఆశీర్వాదము? 20 సంవత్సరాల క్రితము తన తండ్రి తన మీద చేతులుంచాడు. అప్పుడు కూడా అతను ఆశీర్వదించబడలేదు. చెప్పాలంటే మనుషులు చేతులుంచడం ద్వారా లేకపోతే ఎవరు కూడా, మనము ఏ సోర్సు లేదు. ఆశీర్వాదానికి సోర్స్ ఒక దేవుడు మాత్రమే. ఓకే, మనుషుడు మనం ఏం చేయలేదు. నరుని ఆశ్రయించి వెళ్దాం కదా. జీసస్ ఈజ్ ద బాప్టైజర్. ఆత్మతోనూ మరి అగ్నితోనూ ఆయన మీకు బాప్తిస్మం ఇచ్చిన బైబిల్ చదివిస్తాం. సో వాట్ ఈస్ దట్ బ్లెస్సింగ్? అది కూడా చూసాం మనం. ఏంటి ఆశీర్వాదం? తను పొందిన ఆశీర్వాదము. సో పవర్ విత్ గాడ్ అండ్ పవర్ విత్ మ్యాన్ అని ఒక ట్రాన్స్లేషన్ చెప్తాను. దేవునితో మనుషునితో పోరాడి గెలిచిన అనుభవం అనమాట. ఇట్స్ ఓవర్కమింగ్ లైఫ్ అనమాట. ఎట్లా సాధ్యమైంది? ఓవర్కమర్ ఎట్లా అయ్యాడు? పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. సో దట్ ఈస్ ద యాక్చువల్ బ్లెస్సింగ్ అనమాట. ఆ యొక్క స్థాయిలోనికి మనం రావాలి. గాడ్ విల్ గివ్ యూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హీ విల్ గివ్ యూ ద లైఫ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? అప్పటి నుంచి మన జీవితం విజయవంతమైనదిగా మారుతుంది. నీ జీవితం నీ మీద సూర్యుడు ఉదయిస్తాడు. సామెత 4లో చూసాం. ఈ యొక్క మార్గంలో వెళ్ళే మీరు గమనిస్తే స్తోత్రం ఎక్కడున్నాం? సామెత 4వ అధ్యాయం కదా మనం చూసాం. ఈ యొక్క మార్గంలో నీతిమంతుని మార్గం అంటది. అంతకంతకు తేజరెళ్తుంది. అది ఇంపార్టెంట్. కానీ యాకోబ్ లైఫ్ లో ఏం జరిగింది? అక్కడ ఎప్పుడైతే అతను హరాన్ వైపు బయలుదేరాడో ఇమీడియట్ గా సన్సెట్ అయినట్టుగా చూస్తాం. చాలా సార్లు చాలా సమయము క్రైస్తవులు సన్సెట్ అయిన స్థితిలోనే ఉంటారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, రాంగ్ ప్లేస్ లో ఉండటం, రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళటం. దాని వలన 20 సంవత్సరాలు యాకోబు తన జీవితంలో విలువైన 20 సంవత్సరాలను కోల్పోతాడు. అయితే దేవుడు అదే కదా, మత్తయి రోమా 8:28 ప్రకారం దేవుడు ఏం చేయగలడు?
ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చివరికి మేలుగా మారుస్తాడు, తన శక్తిని, జ్ఞానం చొప్పున, తన ప్రేమను బట్టి. సో అది కూడా మనం చూసాం. ఎందుకు అక్కడే ఆస్వాదించబడ్డాడంటే దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అక్కడ. అతని లైఫ్ లో కొన్ని విషయాలు క్లుప్తంగా నేను చాలా ఇంపార్టెంట్ కనుక నేను స్లోగా మరలా నేను ఒకసారి రీక్యాప్ చేస్తా ఉన్నాను. ఏమేమి చూసాం నిన్న మనం? ఎందుకు అంతకాలం పట్టింది? తన బల గర్వమును బట్టి. మనము లేవి కాండంలో ఒక స్క్రిప్చర్ చూసాం. సో ఎక్కడ మనం బలం అనుకుంటామో, సో ఆ బలము, ఆ విషయాన్ని దేవుడు స్లోగా డీల్ చేస్తూ ఉంటాడు కదా. ఏ విషయంలో తను బలవంతుడు అనుకున్నాడు? మన బాడీలో స్ట్రాంగెస్ట్ బోన్ ఏంటి? ఫీమర్, తొడ బలం, థై బోన్ అన్నమాట. సో దేవుడు దాన్ని బ్రేక్ చేస్తా ఉన్నాడు. సో ఇక తను ఇంతకు ముందున్న కాన్ఫిడెన్స్ అతనికి ఉండదు. ఉదాహరణ పేతురుని తీసుకుందాం. పేతురు యొక్క బలం ఏంటి? పేతురు చాలా కరేజియస్ గా ఉంటాడు, చాలా ఏమంటాము అగ్రెసివ్ పర్సనాలిటీ. తర్వాత ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫిషింగ్ కదా. ఆ రెండిట్లో దేవుడు చూపించాడు, ఆయన అది కాదు, నువ్వు ఏదైతే మన జీవితంలో బలముగా మనం భావిస్తామో, ఏదైతే మనం దేవుని మీద ఆధారపడకుండా మనల్ని ఆపుతుందో, దేవుడు దాన్ని ఒక్కొక్క దాన్ని డీల్ చేస్తూ ఉంటాడు. మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇంకా మోషే మైటీ ఇన్ వర్డ్ అండ్ ఇన్ డీడ్ అని మనం చూస్తాం. స్టెఫన్ మాట్లాడతాడు. చివరికి మోషే పరిస్థితి ఏమైంది? ఆ రెండింటిని దేవుడు డీల్ చేస్తాడు. ఐగుప్తు సకల విద్యలను తను అభ్యసించాడంట, అదే రాయబడతా ఉంది. అయితే చివరికి తను ఏ పాయింట్కి వచ్చాడంటే, నా వల్ల కాదు ప్రభు, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, ప్లీజ్ సెండ్ సమ్మన్. ఆనెస్ట్ గా చెప్తున్నాడు. అదేదో ఫాల్స్ గా హ్యూమిలిటీ కాదు, అది ఫాల్స్ హ్యూమిలిటీ కాదు. మనం చాలా సార్లు ఫాల్స్ హ్యూమిలిటీ ప్రదర్శిస్తాం. లేదు నాకంటే నువ్వే గ్రేట్ అన్నట్టుగా మనసులో మనకే అనిపిస్తుంది, నేను చేయగలను అన్న అభిప్రాయం మనం కలిగి ఉంటాం. కానీ మోషేకి లిటరల్ గా ఆ కాన్ఫిడెన్స్ లేదు తన మీద. అప్పుడు అంటాడు, ప్రభు నీ నోటిని నేనే కదా తయారు చేసింది, నేను నీ నోటికి తోడుగా ఉంటాను. దేవుడు అతన్ని బలవంతంగా మరి నెట్టి పంపాల్సి వస్తుంది. ఈ విధంగా మనము చూస్తాం. ఇంకా ఏం చూస్తాం? ఎగ్జాంపుల్, యాకోబు యొక్క బలాన్ని దేవుడు స్లోగా ఏం చేస్తున్నాడు? తగ్గిస్తూ రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే ఇప్పుడు యంగ్ రిచ్ గురించి కూడా మనం చూస్తాం. అక్కడ ఏం చూసాము? అయితే ఇట్లా ఇంకెవరు వస్తారు ప్రభు? ధనవంతుడు పరలోక రాజ్యంలోకి రావటము అసాధ్యం కాదు. కానీ దాన్ని దేంతో పోలుస్తున్నారంటే, సూది బెజ్జంలో ఒంటె దూరటం ఎంత మరి కష్టమో అంత కష్టం అని ప్రభు అంటున్నాడు. అయితే ఇంకెవరు వస్తారు అన్నప్పుడు ప్రభు అంటారు, ఇది దేవునికి సాధ్యమే. ఏం సాధ్యమంట? ఏ విషయంలో సాధ్యమో? ఆ యొక్క సూది బెజ్జంలో నుంచి మనల్ని తీసుకువెళ్ళడం సాధ్యం. అంటే ఏం చేస్తారు? మనల్ని he reduces us. Okay, he like brings us so thin. మనల్ని ప్రెస్ చేసి సన్నగా అందులో నుంచి తీసుకెళ్ళటం దేవునికి సాధ్యమే. ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. Recording stopped. ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. అందరినీ తన ప్రేమను బట్టి ఆయన నడిపిస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ని ఆయన వదిలిపెట్టేది అరణ్యంలో. వారు ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత అవిధేయత చూపినా, నమ్మకపోయినా, బట్ ఫైనల్ దేవుడు తీసుకెళ్ళడం లేదా ఇజ్రాయెల్ దేశాన్ని? Recording in progress. మనలో ఒక కార్యాన్ని మొదలుపెట్టిన దేవుడు అంతం వరకు కూడా ఆయన మనం నడిపిస్తాడు. మనం నిలబెట్టగల సమర్థుడు. మనల్ని రక్షించడానికే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా మనం ఒక మాట చూస్తూ ఉన్నాం. యాకోబు పట్ల దేవుని యొక్క పేషెన్స్, సహనం, 20 long years. చెప్పాలంటే ఇట్స్ టూ లాంగ్ కదా. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడు ఓర్చుకుంటా ఉన్నాడు. అలానే వెయిట్ చేస్తూనే ఉన్నాడు. చివరికి యాకోబుతో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు, తిరిగి నీ ఇంటికి వెళ్ళి నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళు అనేసి. సో అంతకుముందు దేవుడు ఎందుకు మాట్లాడలేదు? అంతకుముందు మాట్లాడిన అతడు వినే పాయింట్కి రాలేదు. చాలాసార్లు మనము ఆయన మాటకి లోబడే స్థితికి, ఆ యొక్క ఒబీడియన్స్ పాయింట్కి మనం రాము. ఇంకా స్టబాన్ గానే, డిసొబీడియంట్ గానే ఆ యొక్క స్టిఫ్ నెక్ ని ప్రదర్శిస్తూనే ఉంటాం. అప్పుడు ఆయనే మాట్లాడు, ఆయన జస్ట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, నీకు ఇంకా కొంచెం సమయం పట్టిద్దేమో అనేసి వెయిట్ చేస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు అసలు గుర్తేంటి? ఆ సమయం వచ్చింది అంటే దానికి గుర్తేంటి తెలుసా? జేకబ్ వాజ్ ఆల్ అలోన్. నీకు లోన్లీ టైమ్స్ దొరుకుతాయి. అంతకుముందు నీకు దొరకలే. అంతకుముందు చాలా బిజీ మనం కదా, రన్నింగ్ హియర్ అండ్ దేర్, డూయింగ్ దిస్ అండ్ దట్.
సో అన్నీ మనకు కావాలి. చాలా చాలా విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. అన్ని విషయం అందరికి బోధిస్తూ ఉంటాం, అందరికి సలహాలు ఇస్తూ ఉంటాం, లేకపోతే అన్నిట్లో దొరబడి పనులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే వీఆర్ నాట్ ఎట్ బ్రోకెన్. ఓకే, విరిగినలిగిన స్థితిలో ఒక హంబుల్ మ్యాన్ ఒక మాట మాట్లాడి కూడా అతనికి ధైర్యం సరిపోదు. ఓకే, అందుకే మీరు బోధకులుగా ఉండవద్దు, మీరు వినుటకు వేగిరపడండి, మాట్లాడటకు నిదానించండి అంటే అర్థం ఏంటంటే అదే అనమాట. అంటే వీడు అనుకుంటాడు నేను మాట్లాడడానికి నాకు అర్హత లేదు అన్న పాయింట్కి దేవుడు తీసుకొని వస్తాడు. మోషే అదే పాయింట్ ఎగ్జాక్ట్ గా వచ్చాడు. అదే మోషే అంతకుముందు ఏం చేశాడు, ఒక ఐగుప్తుని చంపేస్తా ఉన్నాడు. హీ థాట్ హీ వాస్ ఏమంటాము ఏబుల్ టు డెలివర్ ఇజ్రాయెల్ విత్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్. తన శక్తితో నేను డెలివర్ చేయగలను అనుకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది తనకి. కానీ దేవుడు ఏ పాయింట్ తెచ్చా అంటే మాట్లాడలేడు, ఇప్పుడు ఒక పని చేయలేడు. కత్తి ప్లేస్ లో ఏమొచ్చింది, ఇప్పుడు కర్ర వచ్చింది. కత్తితో తనకు చేతిగాంది కర్రతో దేవుడు తన ద్వారా చేపిస్తాడు. అఫ్ కోర్స్ ఇట్ టుక్ 40 years, 40 సంవత్సరాల తర్వాతనే అది సాధ్యమైంది. సో ద ఏరియా వేర్ యూ థింక్ యూ ఆర్ స్ట్రాంగ్, ఇన్ ద సేమ్ ఏరియా గాడ్ మేక్స్ యూ ఫీల్ దట్ యు ఆర్ వీక్. అర్థమవుతుందా? అప్పుడు నా వల్ల కాదు ప్రభు, ఐఎమ్ సారీ లార్డ్. అబ్రహాం ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. అబ్రహాముతో దేవుడు 75 ఏళ్ళప్పుడు మాట్లాడతాడు, నిన్ను ఈ దేశ ప్రపంచానికి ఫాదర్ గా చేస్తాను, ఫాదర్ ఆఫ్ నేషన్స్ గా నువ్వు మారుతావు అంటే ఎస్, ప్రైజ్ గాడ్, హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఇక ఎక్స్పెక్టింగ్ అనమాట థింగ్స్ టు హ్యాపెన్. నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఇయర్స్ జరుగుతున్నాయి. 86 years అప్పుడు, 75 years అప్పుడు జరిగితే ఎగ్జాక్ట్ 10 years తర్వాత హీ కుడెంట్ వెయిట్ ఎనీ లాంగర్. ఇంకా దేవుడు నాకు ఇవ్వడేమో అనేసి వెయిటింగ్ పీరియడ్ తర్వాత కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఏం చేస్తాను తెలుసా, ఇక నా వల్ల కాదు నేను వెయిట్ చేయటం. హీ వాంట్ జస్ట్ థింగ్స్ టు హ్యాపెన్ అన్నట్టు. ఇక వెళ్ళి ఇష్మాయిల్ ప్రొడ్యూస్ చేస్తాడు. దేవుని చిత్తం అది కానీ కాదు ఎట్టి పరిస్థితులు. సో కానీ వెయిటింగ్ ఎందుకు అవసరము అబ్రహాంకి? ఎందుకు దేవుడు ఎప్పుడైనా మనల్ని ఎందుకు అంత త్వరగా బ్లెస్ చేయకూడదు? యాక్చువల్గా దేవునికి తెలుసు ఎప్పుడు బ్లెస్ చేయాలో, ఎప్పుడు నాకు ఆయన తన పవర్ని ఇవ్వాలి ఆయనకు తెలుసు. నేను ఎప్పుడు అది చెప్తుంటా ఎగ్జాంపుల్ కదా, చిన్నపిల్లలకి నేను బైక్ ఇస్తానని నడపమని. చిన్నపిల్లలకి బైక్ ఇవ్వకూడదు. 10 ఏళ్ళకి వాళ్ళు నడపాలని ఆశ ఉంటుంది చాలా. నేను ఒకసారి ఫస్ట్ టైం నేను హైదరాబాద్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చాను. మా మామయ్య నేను బతిమలాడాను, ఆయనకు స్కూటర్ ఉండేది. మామయ్య నాకు స్కూటర్ నేర్పించండి, స్కూటర్ ఇవ్వండి అంటే ఆయన నేర్పించను. ఇంకా టైం ఉంది నీకు, చాలా డేంజర్ నేర్పితే. సిటీలో స్కూటర్ వేసుకొని బయటకు వెళ్తే ఏమవుతుంది? ఒకసారి ఎగ్జాక్ట్ గా నాకు అలా జరిగింది. చెప్పకుండా నేను మా కజిన్ స్కూటర్ తీసుకుని బయటకు వెళ్ళాను, ఇంట్లో ఎవరు లేనప్పుడు. నేను వచ్చి ఒక క్రాస్ రోడ్స్ లో నేను స్పీడ్ గా వచ్చి ఇంకొక స్కూటర్ కొట్టాను. దేవుడు మహాకృప వల్ల పెద్ద ప్రమాదం తప్పింది నాకు. సో ఎందుకు దేవుడు మనకు కొన్ని ఇవ్వడంటే బికాస్ యూ కెనాట్ హ్యాండిల్ ఇట్. ఒక ఏమంటాము విరిగి నలిగిన స్థితికి ఒక వ్యక్తి రాకుండా, ఒక వ్యక్తి హంబుల్ అవ్వకుండా దేవుడు తన శక్తిని ఇవ్వడు ఎట్టి పరిస్థితులు. తన పరిశుద్ధాత్మని ఆయన ఇచ్చి నేను నమ్మలేడు. ఆయన ఒక ప్రైడ్ ఫెలోకి, ఒక ప్రౌడ్ పర్సన్ కి దేవుడు తన పరిశుద్ధాత్మనిచ్చి ఒక బలమునిచ్చి నమ్మలేడు దేవుడు. ఎందుకంటే అది అతనికి చాలా ప్రమాదాన్ని చేకూరుస్తుంది. సంసోన్ ఎగ్జాంపుల్ చూద్దాం. సంసోన్కి దేవుడు చాలా శక్తినిచ్చాడు, చాలా బలమునిచ్చాడు కదా. తను నాజీర్ చేయబడిన వాడు. ఆ అభిషేకం, ఆ శక్తి, ఆ బలము వలననే తన చివరికి తన కళ్ళు కోల్పోవాల్సి వచ్చింది, తన ప్రాణం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఎలాగా? హీ కుడ్ నాట్ హ్యాండిల్ ఇట్. దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు తను కదా. తన దేవుడిచ్చిన శక్తితో తన ఆటలు ఆడుకున్నట్టుగా మనం చూస్తాం, సరదాగా ఫన్నీగా చేసుకున్నట్టుగా మనం చూస్తాం. కానీ అలా చేయొచ్చు అసలు? గడగడలాడుతూ, ఎంతో భయంతో, వణుకుతో. అందుకే మోషే గురించి దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మదగిన వాడు, హీఈస్ అ ట్రస్ట్ వర్ది. రెండోది, హీఈస్ ద మీకెస్ట్. నేను ఎప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ మాట్లాడుతూ ఉంటాను. ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ మనం గమనిస్తే హూ ఎక్సర్సైజ్ ద గ్రేటెస్ట్ పవర్ అండ్ అథారిటీ ఆఫ్ గాడ్? ఎవరి గురించి చెప్పొచ్చు? మోషే అని చెప్పొచ్చా? దేవుని యొక్క అథారిటీని, దేవుని యొక్క పవర్ ని అత్యధికంగా ఎక్సర్సైజ్ చేసిన వ్యక్తి మోషే అని చెప్పొచ్చు. 2 మిలియన్ పీపుల్ ని నడిపించాడు మోషే. ఐగుప్తుని డిస్ట్రాయ్ చేస్తాడు, ఐగుప్తు ఆర్మీస్. అంత గ్రేటెస్ట్ లీడర్ ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తంలో. కారణం ఏంటి? ఓన్లీ వన్ రీజన్, హీఈస్ ద మీకెస్ట్.
ఈజ్ సో బ్రోకెన్. తనని ఎవ్వరు ఏమన్నా తను ఏం మాట్లాడాడు, మౌనంగా ఉంటాడు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎవరన్నా ఎంత అపోజిషన్ వచ్చినా దేవునికి దగ్గర మొరపెడతాడు. తనంతా తను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు అసలు. తనంతా తను ఏ పరిస్థితుల్లో కూడా తను ఏం చేయలేదు, దేవుడు చూసుకుంటాడు అనుకునేవాడు. ఎందుకంటే 40 years దేవుడు అతన్ని ఏమంటే ఆ యొక్క విరిగి నలిగిన స్థితి గుండా మరి తీసుకొని వచ్చాడు. యాకోబు 20 సంవత్సరాల తర్వాత ఒక పాయింట్ వచ్చింది, గాడ్ బ్లెస్డ్ దేర్. గాడ్ హ్యాడ్ టు బ్లెస్. ఇక దేవుడికి ఆప్షన్ లేదు అక్కడ. ఒక వ్యక్తి నిజంగా ఆ పాయింట్కి వస్తే దేవుడు అతన్ని ఆశీర్వదించకుండా ఉండలేడు అతనికి. ఆయన కొన్ని వీలునామాల్లో కూడా చూస్తాం, ఈ యొక్క వయసుకు రాగానే ఆస్తి అంతా ఇతనికి వస్తుంది కొన్ని కండిషన్స్ తో కదా. కొద్దిమంది రాస్తూ ఉంటారు, తదనంతరం ఈ పిల్లల వయసు 18 సంవత్సరాలు రాగానే అతడు ఈ యొక్క ఆస్తి మొత్తానికి కర్త అవుతాడు అన్నట్టుగా లీగల్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో దిస్ చైల్డ్ హ్యాస్ టు కమ్ టు దట్ ఏజ్. 18 years రాగానే నౌ హీఈస్ ద లీగల్ ఎయిర్ అంట. అతడు వారసుడు అవుతాడు మొత్తానికి కూడా. సో అట్లాగా ఆత్మీయంగా మనం ఒక పాయింట్ కి రావాలని దేవుడు కోరుతా ఉంటాడు. అప్పుడు గాడ్ కెన్ గివ్ యూ ఎనీథింగ్. అసలు నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడగని దానికంటే కూడా అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. సో దానికోసమే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కొంత యొక్క విరిగి నలిగిన స్థితి గుండా, అనుభవం గుండా తీసుకుని వెళ్తాడు. పేతురుని ఆ యొక్క అనుభవం గుండా తీసుకుని వెళ్ళి ఉండకపోతే, పేతురు కనుక యేసుక్రీస్తుని ఎరుగని 3 సార్లు బొంకి ఉండకపోతే అతను హంబుల్ అయ్యేవాడే కాదు. ఓకే, కొన్నిసార్లు దేవుడు మనల్ని హంబుల్ చేయడానికి కొన్ని పరిస్థితులను ఆయన అనుమతిస్తాడు. ఆ రోజు ఆ యొక్క ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో యోహాను గారికి తనతో పాటు వెళ్ళి ఉండకపోతే, యోహానికి తెలిసిన వాళ్ళు ఆ యొక్క భవనంలో ఉండకపోతే అసలు పేతురు పడిపోయేవాడే కాదు. అంటే ఇట్ లుక్స్ లైక్ గాడ్ అరేంజ్డ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఫర్ పీటర్ టు ఫాల్ అన్నట్లుగానే ఉంటుంది. గెటింగ్ ద పిక్చర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత యు సీ పీటర్ ఈజ్ సచ్ ఎ బ్రోకెన్ మ్యాన్, సచ్ ఎ మీకెస్ట్ మ్యాన్ అయిపోతాడు పీటర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జేకబ్ ఈజ్ నౌ రెడీ. యాకోబు ఆ పాయింట్ కి రాగలిగాడు పీటర్. అప్పుడు ఎలా చెప్పగలనంటే అతడు ఒంటరిగా దేవునికి సమయం ఇవ్వటం నేర్చుకున్నాడు. అంతకుముందు ఒంటరిగా దేవునితో గడిపిన అనుభవం అతనికి లేదు. చూసారా? ఎందుకు ఈరోజు మనమే గుర్తు చేస్తున్నాం? దేవునితో ఒంటరిగా మనం గడపడానికి మనకి సమయం ఉందా? మనం ప్రిపేర్డ్గా ఉన్నామా? ఇష్టపడుతున్నామా? లేకపోతే దేవునితో సమయం బోరు కొడతా ఉందా? మరియా ఆ పాయింట్కి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మార్త రాలేదు ఇంకా. మార్తకి ఇంకా ఆ టైం రాలేదు, బిజీగానే ఉంది ఇంకా. ఆర్ యు బిజీ విత్ సో మెనీ థింగ్స్? దేవుని పాదం దగ్గర కూర్చోవటం కంటే కూడా వేరే వాటిని ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుకుంటూ ఉన్నామా? ఇంకా అర్థమవుతుందని అయిపోయింది. సో ఆ పాయింట్కి రాగానే దేవుడు యాకోబుని బ్లెస్ చేయక తప్పదు. ఏమవుతుంది అక్కడ? ఇక్కడ మీరు చూడండి 25వ వచనంలో 32వ అధ్యాయం, వెన్ హీ సా దట్ హీ హ్యాడ్ నాట్ ప్రివైల్డ్ అగేన్స్ట్ హిమ్. ఎవరు ప్రివైల్ అవ్వలేకపోయారు? యాకోబు ముందు దేవుడు నిలవలేకపోతున్నాడు. ఎవరు ప్రివైల్ అయ్యారంట? ఎవరు గెలిచారు ఇక్కడ? యాకోబు గెలుస్తున్నాడు. హీఈస్ ప్రెస్సింగ్. దేవుణ్ణి పట్టేసుకొని ఇక నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఒక డెస్పరేషన్ అనమాట. ఒక డెస్పరేషన్. మీరు చూస్తే నీళ్ళలో మునిగిపోతున్న ఒక వ్యక్తికి ఏదైనా ఒక చిన్న తాడు దొరికింది అనుకోండి, ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? ఇక ఈ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్. ఎంతగా అంటే ఎంత టైట్ గా పట్టుకుంటాము. అసలు అది విడిచిపెడితే అమ్మో హీ మిస్సెస్ సంథింగ్ అన్నట్టు. సో అట్లా దేవుని గట్టిగా పట్టుకొని నేను నిన్ను విడిచిపెట్టాను. అక్కడ దేవుడు ఆ గెలవలేకుండా చూచి తన తొడగూటిని టచ్ చేయడం చూస్తున్నాం. అప్పుడు యాక్చువల్గా డిస్లోకేట్ అవుతా ఉంది. ఈ మాట విని మనము చాలాసార్లు దీన్ని లైట్ తీసుకున్నాం, కానీ కాలు డిస్లోకేట్ అయితే ఎంత పెయిన్ ఉంటుంది? కాలు ఊడిపోయింది అనుకోండి బాడీలో నుంచి, డిస్లోకేషన్ అంటే అది ఇట్లా జస్ట్ ఊడిపోయింది. ఇట్లా ఎంత పెయిన్ ఉంటుంది అక్కడ. లెగమెంట్స్ బ్రేక్ అవుతాయి, తర్వాత టెండాన్స్ బ్రేక్ అవుతాయి, కాళ్ళు ఊడిపోద్ది అట్లా. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. చాలా పెయిన్ ఉండాలి ఆ టైంలో యాక్చువల్గా. ఆ పెయిన్ లో ఉండి 26వ వచనం చూడండి. 26 నుంచి కంటిన్యూ చేద్దాం. 25లోనే తనకి డిస్లోకేట్ అయిపోయింది, కాలు ఊడిపోయింది. 26లో ఏమంటున్నాడు?
ఆయన ఉమ్, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా ఆ, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఆ. నిన్ను పోనీయనెను. ఆ పెయిన్ లో కూడా దేవుని పట్టుకున్నాడు అతను. కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు కాదు, హీ వాజ్ ఇన్ లిటరల్ ఇన్ పెయిన్, ట్రమెండస్ పెయిన్, అది బ్రోకెన్ పెయిన్. అసలు ఆ పాయింట్ కి మనం అందరం రావాలి ప్రియుల. ఒక ఫిజికల్ గా ఒక పెయిన్ గుండా వెళ్తున్నాం మనం. ఇట్స్ అ ఫిజికల్ పెయిన్, గమనించండి ఇక్కడ. అసలు ఒక డెస్పరేషన్, స్పిరిచువల్ హంగర్ అండ్ థర్స్ట్ కూడా ఉంది అతని లైఫ్ లో, ప్లస్ ఫిజికల్ పెయిన్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి. దేవుణ్ణి క్లింగ్ అవటం, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవటము, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టడం. ఈ పెయిన్ లో దేవుణ్ణి చాలా మంది ఒక యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నారు. రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి. దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకోవటము, లేకపోతే దేవుణ్ణి కొద్దిమంది ఏమంటాము దుఃఖపడి బాధపడి దేవుని మీద మిస్అండర్స్టాండ్ చేసుకొని విడిచిపెట్టడం రెండవది. ఇతరైతే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నువ్వు నన్ను కొట్టినా, నువ్వు కాలు ఎరగొట్టినా నువ్వు నన్ను బ్లెస్ చేయాల్సిందే. హీ రియలైజ్ ద ట్రూ బ్లెస్సింగ్. అప్పుడు గమనించండి, ఈ యొక్క పెయిన్ఫుల్ కండిషన్ ఎప్పుడు వచ్చింది తనకి? గమనించారా? అంతకు ఈ యొక్క పెయిన్ఫుల్ కండిషన్ రాక మునుపే అతడు దేవునితో పోరాడుతున్నాడు. అంటే స్పిరిచువల్ గా అతను ఏ స్థితిలో ఉన్నాడు? స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అయిపోయాడు. తను దేవునికి అవసరం తెలుసుకున్నాడు. ఒంటరితనం వచ్చింది, ఒంటరితో పోరాడుతున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుని కోసం ఎంతో డెస్పరేషన్ లో ఉన్నాడు. స్పిరిచువల్ గా ఈ యొక్క 20 years లో దిస్ ఈస్ ద రియల్లీ ఈజ్ హై టైం అన్నట్టు. స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉన్న మూమెంట్ అని చెప్పొచ్చు. అప్పుడు దేవుడు అతన్ని బ్రేక్ చేస్తా ఉన్నాడు. నేను ప్రార్థన చేసుకుంటూ, దేవుని వెతుకుతూ, మంచిగా అప్పటికప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు, దేవునితో నువ్వు ఆత్మీయంగా అద్భుతంగా నడుస్తున్నప్పుడు, ఒకవేళ దేవుడు నిన్ను టచ్ చేస్తే, దేవుని టచ్ చేయడం అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? వెన్ గాడ్ బ్రేక్స్ యూ సంథింగ్, వి క్వశ్చన్ గాడ్ ఇమ్మీడియట్లీ. ఏం ప్రభువా, నేనేం పాపం చేశాను చెప్పండి ప్రభువా అని దేవుని మీద తిరుగుబాటు చేస్తామా? నేను నీతో పోరాడుతున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థన బైబిల్ చదువుకున్నాను, చక్కగా నేను సేవిస్తున్నాను, నువ్వు నన్ను ఎందుకు ఇప్పుడు టచ్ చేసావు, నన్ను ఎందుకు నా కాలు ఎరగొట్టావు? హి డి నాట్ క్వశ్చన్ గాడ్. ఓకే, మంచి హైట్స్ లో మంచిగా ఆత్మీయంగా ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆయన బ్రేక్ చేస్తాడు పిల్లలు. హీ బ్రేక్స్ ఓన్లీ టు బ్లెస్ మోర్. అర్థమైంది? ఆ పాయింట్ తర్వాతనే అతడు ఇజ్రాయేలుగా మారతాడు. ఓకే, ద స్ట్రెంగ్త్ ఏంటి అతని స్ట్రెంగ్త్ అంటే తన యొక్క, ఎందుకంటే షెపర్డ్ కదా, హీ హ్యాస్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ బోన్ ఉండాలి తనకి. చాలాసార్లు ఒక ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో స్ట్రాంగ్ గా ఉంటాం. మనీ విషయమే కాదు, ఇందాక రిచ్ యంగ్ రూలర్ చూస్తాం. హీఈస్ అ రిచ్, హీఈస్ యంగ్ అండ్ ఆల్సో హీఈస్ ఎ రూలర్. హీఈస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, వెరీ రిచ్ మ్యాన్ చెప్పాలంటే. అబ్బో వీడు ప్రభు పరలోక రాజ్యం రావడం అంటే ఇక అసలు ఎట్లాంటిదంటే నిజంగా సూది బెజ్జంలో దూరటమే. కానీ దేవునికి సాధ్యమే. ఇట్ మే టేక్ సమ్ టైం. ఓకే, ఒక్కొక్క విషయంలో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం మనం. మన సెల్ఫ్ స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా నేను అనేవాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మనము పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటి చెప్పన? ఆయన మనల్ని సిలువ వద్దకు నడిపిస్తాడు. యేసుప్రభు పరిశుద్ధాత్మ చేత యేసుప్రభు నింపబడిన తర్వాత ఆయన నుంచి ఆ రోజు నుంచి రోమా 8లో చెప్పబడినట్లుగా ప్రతిరోజు కూడా మరి గొర్రెల వలె, వదకు సిద్ధపడిన గొర్రెల వలె, అంటే వదకు సిద్ధపోతున్న గొర్రెలాగా ఆయన మారుస్తూ ఉంటాడు. ఫైనల్ గా షీప్ అర్థమని చెప్పండి, స్లాటరే. షీప్ని పెంచుకునేది ఎందుకు? ఎవరైనా షీప్ని 10 సంవత్సరాలు వాడిని పెంచుకుంటాడు, 20 సంవత్సరాల ఇంట్లో దాన్ని మేపి చక్కగా దానికి పట్టలేసి. ఏమండి, షీప్ని పెంచుకునే ఉద్దేశం ఏంటంటే ఫర్ ద స్లాటర్. ఓకే, అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద మీనింగ్ ఆఫ్ దాట్. మనము హీ ప్రిపేర్స్ us టు బి లైక్ షీప్. ఓకే, అంటే అర్థం ఏంటంటే సో దట్ నేను వదకు సిద్ధపడ, అంటే నేను వధించబడాలి. నేను when I die, that's not the end. When I die, Christ lives through me. That is even more far better. నేను మరణించకుండా క్రీస్తు నాలో ఎలా జీవిస్తాడు? ఒక గ్లాస్ ఎంటీ అవ్వకుండా ఆయన ఆత్మ ఎలా నింపబడుతుంది?
చెప్పండి, ఇప్పుడు నేనైనా నా లైఫ్ నేనైనా లీడ్ చేయాలి, ప్రభు అయినా లీడ్ చేయాలి. ఎవరు బెటర్గా లీడ్ చేస్తారు? నేను ఒక హస్బెండ్గా, ఒక ఫాదర్గా, లేదా ఒక పాస్టర్గా నేను ఉన్నాను. ఇప్పుడు నేను శ్రీధర్గా నేను లీడ్ చేయడం వేరు, క్రైస్ట్ లీడ్ చేయడం వేరు. ఇఫ్ క్రైస్ట్ లీడ్స్ ఎ చర్చ్, క్రీస్తు ఒక సంఘాన్ని నడిపిస్తే, క్రీస్తు ఒకవేళ నా కుటుంబానికి క్రీస్తు యజమానుడిగా ఉంటే, ఒక క్రీస్తు ఒక మంచి ఫాదర్గా నా పిల్లలకు ఉంటే, ఒక మంచి హస్బెండ్గా క్రీస్తు ఉంటే గనక నా ఫ్యామిలీ మొత్తం, అంటే ఇఫ్ ఐఎమ్ రీప్లేస్డ్ విత్ క్రైస్ట్. నాకు చెప్పండి, శ్రీధర్ బెటర్ గా లీడ్ చేస్తాడా అడ్మినిస్ట్రేషన్ లో కానీ, ప్రేమ ఎందుకైనా కానీ? క్రీస్తు చేస్తాడా? అఫ్ కోర్స్ క్రైస్ట్. కాకపోతే మనం ఏం చేస్తాం అంటే, నా లైఫ్ నేను మెస్ చేసుకుంటే ఎప్పుడు, ఇఫ్ ఐ డోంట్ ఇన్వైట్ డెత్ ఇన్ మై లైఫ్, ప్రభు నేను కాదు నువ్వే. అసలు నేను ఎప్పటికప్పుడు నేను హంబుల్ అయిపోయి దీన మనస్సు సంపాదించుకొని నన్ను నేను ఎంప్టీ చేసుకొని క్రీస్తుని కనుక నా జీవితంలో ఇన్వైట్ చేసి, ఇక జీవించువాడు నేను కాదు క్రీస్తే అని ఇప్పుడు నా స్థానంలో ఇఫ్ ఐఎమ్ ఫిల్డ్ విత్ క్రైస్ట్, చెప్పండి, మా పిల్లలకి ఒక మంచి ఫాదర్గా నేను ఉంటాను. క్రీస్తు ఫాదర్ అయిపోతాడు. అర్థమవుతుంది చెప్పింది. ఒక మంచి సంఘానికి క్రీస్తే కాపురిగా మారిపోతాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నేను మరణించడానికి, బ్రేక్ అవడానికి నేను ఇష్టపడితేనే. నేను ఇష్టపడకుండా లేదు నేనే డిసైడ్ చేయాలి, నేనే నిర్ణయించాలి. ఐ వాంట్ టు బి ద బాస్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐ వాంట్ టు బి ద షెపర్డ్ ఆఫ్ దిస్ చర్చ్. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు లివ్ అండ్ లీడ్, క్రీస్తు దగ్గరికి రాడు. అసలు నీవు క్రీస్తు చేత నింపబడాలంటే ఫస్ట్ యు మస్ట్ హంబుల్, యు మస్ట్ బి ఎంప్టీడ్. ఇది ఆయన్ని ఇన్వైట్ చేయకపోతే ఆయన బలవంతంగా చేసే పని కాదు. Jacob was full of himself for 20 years. There is no place for God in his life. But this is the blessing, true blessing, and the Holy Spirit అని చెప్తాను నేను. తన తండ్రి చేతులు ఉంచాడా లేదా? చేతులు ఉంచాడు. ఫిజికల్ గా బ్లెస్ అవ్వలేదా? అఫ్ కోర్స్ బ్లెస్ అయ్యాడు చాలా. ఎందుకంటే ముందు 32 10 చూశాను, చేతి కర్రతో వెళ్ళాడు. ఇప్పుడేమో చాలా రిచ్ అయిపోయాడు. తను 12 మంది పిల్లలు, కూతురు ఉంది, 2 భార్యలు, ఇంకొక 2 ఉపపత్నుల తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ గివెన్. ఫిజికల్ గా ఈస్ వెరీ మచ్ బ్లెస్డ్. కానీ బైబిల్ ఎక్కడ కూడా దాన్ని బ్లెస్సింగ్ కింద మాట్లాడలేదు. దిస్ ఈస్ ద ప్లేస్ రిటర్న్, గాడ్ బ్లెస్డ్ దేర్. దిస్ ఈస్ ద ట్రూ బ్లెస్సింగ్. చాలా మందికి తెలియక గాడ్స్ బ్లెస్సింగ్ అంటే ఫిజికల్ ఏమంటాము థింగ్స్ మీద చూసి దేవుడిని బ్లెస్ చేశాడు అంటాడు. నో, యు ఆర్ నాట్ ఎట్ బ్లెస్డ్. గాడ్స్ బ్లెస్సింగ్ ఏంటంటే వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడటం. అగైన్ పరిశుద్ధాత్మ నింపబడటం అని దాన్ని ఎస్ కరెక్ట్, ఐ స్పోక్ ఇన్ టంగ్స్ అంటాడు. ఎవ్రీడే స్పీకింగ్ ఇన్ టంగ్స్ అండ్ నో. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే క్రీస్తు చేత నింపబడడం. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు నిన్ను? పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే నిన్ను బ్రేక్ చేస్తాడు ఆయన. నువ్వు అర్థం చేసుకుంటే ఆయన అనాయింటింగ్ నీ మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ హీ కిల్స్ యూ, హీ లీడ్స్ యూ టు ద క్రాస్. క్రాస్ దగ్గర నేను నడిపిస్తాడు. క్రాస్ లో యూ డై. వెన్ యూ డై, క్రైస్ట్ లివ్స్ త్రూ యూ. నేను బ్రతుకుతాను, క్రీస్తు కూడా బ్రతకాలంటే కుదరదు అట్లా. ఏదో యూ ఆర్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ పని ఏంటంటే క్రీస్తు యొక్క లైఫ్ ని, జీవాన్ని నీలో ప్రొడ్యూస్ చేయటమే. ఆయన క్రీస్తు నీలో ప్రొడ్యూస్ అవ్వాలంటే మరి శ్రీధర్ అనే వాడు బ్రతకూడదు. శ్రీధర్ అనే పర్సనాలిటీ టోటల్ గా డిమినిష్ అయిపోతుండాలి. క్రైస్ట్ హ్యాస్ టు గ్రో. అది పరిశుద్ధాత్మ నింపబడడం అంటే. నాట్ జస్ట్ హ్యావింగ్ ఏ గిఫ్ట్, మిరకిల్స్ ఒక గిఫ్ట్, టంగ్స్ ఒక గిఫ్ట్, లేకపోతే ప్రొఫెసీస్ గిఫ్ట్, నాలెడ్జ్ ఇస్ ఎ గిఫ్ట్. ప్రభు అని నామమున అద్భుతాలు చేయలేదా? దయ్యాలు వెళ్ళగొట్టలేదా? మిరకిల్స్ లేదా? దే పర్ఫార్మ్ సో మెనీ గిఫ్ట్స్, బట్ వేర్ ఆర్ దే? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళంతా చివరికి? గిఫ్ట్ ని పరిశుద్ధాత్మతో కన్ఫ్యూజ్ అవ్వకండి. హోలీ స్పిరిట్ ఇస్ అ పర్సన్. పరిశుద్ధాత్మతో ఒక యేసు ప్రభు వారిని మన జీవితంలో రియాలిటీలోకి తీసుకొస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అది నిజమైన ఆశీర్వాదం. ఇట్ ఈస్ నాట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ కాదు. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. మరలా ఇది ఒక్కసారి ఏమంటాము ఎక్స్పీరియన్స్ అనేది కానే కాదు. ప్రతిరోజు కూడా నువ్వు నింపబడాలి. లైక్ బ్రెత్ అన్నమాట. హీ బికమ్స్ యువర్ సోర్స్ ఆఫ్ లైఫ్. ఇది నిజమైన ఆశీర్వాదం. ఇక్కడ మీరు చూస్తే యాకోబు మరి 100% విక్టోరియస్ గా జీవించాలంటే కాదు. ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, బట్ స్లోగా నేను ఆయన పరిపూర్ణతలోకి తీసుకుని వెళ్తాడు. హీ బ్లెస్డ్ దేర్.
అక్కడ యాకోబు ఏ పాయింట్కి వచ్చాడు తెలుసా? ఆయన దేవుని కొరకు ఒక డెస్పరేషన్ పాయింట్కి వచ్చాడు. ఎప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి తన ఆత్మనిచ్చి నిన్ను జయ జీవితం ఇస్తాడంటే వెన్ యు ఆర్ డెస్పరేట్ ఫర్ హిమ్. ఒక ఏమంటాము దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్టుగా ఎదురు చూడటం. అంటే పాపం అనేది లేకపోతే ఓడిపోవటం అనేది ఈ యొక్క శరీర సంబంధమైన లోక సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా నీకు వెక్కసం అవుతాయి అన్నమాట. ఒక పాయింట్లు అంతవరకు దేవుడు నీ యొక్క మార్గాలకు పంపిస్తే అనుమతిస్తాడు. తప్పైన కుమారుని అనుమతించాడు, గో అన్నాడు. వాడికి ఒక పాయింట్ వస్తుంది అనమాట. అప్పుడు గుర్తుపెట్టి లేదు నాకు ఈ లైఫ్ వద్దు, ఈ కమ్స్ బ్యాక్. ఒక డెస్పరేషన్ నీకు వచ్చేదాకా దేవుడు అనుమతిస్తాడు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ప్రార్థిస్తావు, వెతుకుతావు, తలుపు కొడతా ఉంటావు. ఇక కొట్టి కొట్టి ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడతామంటే డెస్పరేషన్, సిగ్గు విడిచి మనము అడుగుతానే ఉంటాం. అది నీకు అంత విలువైనదిగా నువ్వు భావిస్తావు కనుక. చాలా మందికి ఈ జయ జీవితం అనేది ఈ యొక్క క్రీస్తుని చేత నింపబడి మన ఆత్మ సంబంధమైన అనుభవాల్లో పెద్ద విషయాలు ఏం కాదు. చర్చికి రావాలి, జస్ట్ అటెండ్ అవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, చాలా. ఇదొక పోర్షన్ మాత్రం, ఇదొక భాగం లైఫ్ లో, అంతే. ఓకే, క్రైస్తవం సపరేట్, ఆత్మీయత సపరేట్, నా రెగ్యులర్ లైఫ్ సపరేట్, అలా ఉంటుంది. ఎక్కువ శాతం క్రైస్తవం నా గమనించినంత వరకు అంతే. క్రైస్ట్ ఈజ్ జస్ట్ పార్ట్, క్రిస్టియానిటీ ఒక పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అంతే. సండే కొంతమంది సండేనే గడుపుతారు చూడండి మీరు. సండే ఎనఫ్ అనమాట వాళ్ళకి. కొంతమంది క్రిస్మస్ రోజు కనపడతారు, లేకపోతే ఇట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు కనపడతారు. కానీ ఒంటరిగా దేవునితో నువ్వు సమయం గడుపుతా ఉన్నావా? ఒంటరి గడపటానికి సిద్ధంగా ఉన్నామా? ఇంకా ఆ పాయింట్ రాలేదు చాలా మంది. అంతవరకు దేవుడు విజిట్ చేయలేడు ఆయన. అర్థమవుతుందా? ఇంకా చూస్తే అక్కడ మీరు టెస్ట్ చేస్తారు దేవుడు యాకోబుని. మీరు గమనించండి, నిజంగా యాకోబు డెస్పరేట్ నా కోసం. ఏం టెస్ట్ చేస్తాడు? 26వ వచనం చూద్దాం. దెన్ హీ సెడ్, లెట్ మీ గో ఫర్ ద డాన్ ఇస్ బ్రేకింగ్. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు పోనిమ్మనగా. నన్ను పోనిమ్మంటున్నాడు. పోమంటే పోవడానికి ఎందుకు వచ్చినాడు ఆయన? మరి అర్థమవుతుందా? నేర్పింది గాడ్ టెస్ట్ దెమ్, లెట్ మీ గో. యూనో జీసస్ బైబిల్లో యేసుప్రభువు ఒక చోట యాక్ట్ చేసినట్టుగా ఉంది తెలుసా మీకు? ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. జీసస్ యాక్టెడ్. ఒక చోట ఆయన యాక్షన్ చేస్తారు. ఎక్కడంటే మీరు తర్వాత చదువుకోండి, లూకాసు వార్తలో ఎమ్మాస్ మార్గంలో యేసుప్రభు వారు ఇద్దరు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. యేసుప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత ఇద్దరికి దర్శనం ఇస్తారు ఎమ్మాస్ మార్గంలో, శిష్యుల కంటే ముందుగా. వాళ్ళిద్దరూ ఈ యేసుప్రభు వారి గురించే మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. యేసు వారిని వెంబడించి అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నా, ఏం మాట్లాడుకుంటున్నారు అని యేసుప్రభు వారు అప్రోచ్ అవుతాడు. వాళ్ళు, నీకే తెలియదా ఈ విషయము? ఇక్కడ అందరికి తెలిసిపోయింది, అదేంటి కొత్తగా అడుగుతున్నావు ఇంత పెద్ద మ్యాటర్ని, నీకు తెలియదా అనగానే ప్రభు అంటాడు, ఏం మ్యాటర్ అంటాడు తెలియనట్లుగా. ఏంటి ఏం మాట్లాడుకున్నాను అన్నట్టుగా. అప్పుడు పాపం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, యేసుప్రభు వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు అనుకుంటే ఆయన చంపేశారు ఆయన్ని, ఆయన శరీరం కూడా కనపడలేదు అని ప్రభువుకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సరే ప్రభు అంటాడు, మాట్లాడతాడు, యూ ఫూలిష్ పీపుల్, మీకు ఆ మాత్రం తెలియదా? క్రీస్తు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లెగవాలన్న సంగతి మీకు తెలియదా అని ఏం చేస్తాడు? స్క్రిప్చర్స్ లో ప్రకటన ఇక్కడ నుంచి ఆదికాండం నుంచి మరి మలాకి వరకు అన్ని పోర్షన్స్ నుంచి యేసుక్రీస్తు వారిని చూపిస్తూ వస్తాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్, హౌ జీసస్ హ్యాడ్ టు సఫర్, ఎలాగ పునరుద్ధానం అవుతాడు, సువార్త చేస్తాడు చాలాసేపు. ఎన్ని గంటలు మాట్లాడాడు ప్రభు వారు. కానీ అక్కడ మీరు గమనిస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోతున్నట్లుగా నటించెను అని రాయబడింది. హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ జస్ట్ లివింగ్ దెమ్. అది చూద్దాము వీళ్ళు ఏమంటారు అనేసి వెళ్ళిపోతున్నట్టుగా నటిస్తాడు. అక్కడ నేను చదివించే టైం లేదు కనుక అప్పుడు వాళ్ళు అడుగుతారు, అయ్యా వై డోంట్ యు కమ్, మా ఇంటికి ఎందుకు రాకూడదు, ఈరోజు రాత్రి మాతో ఉండొచ్చు కదా అని అడిగినప్పుడు ప్రభు వాళ్ళతో వెళ్తాడు. చాలాసార్లు దేవుడు ఆయన పరీక్షిస్తాడు, వీడిని నిజంగా నన్ను కోరుకుంటాడా అని ప్రభు కోరుతాడు. ఆయన టెస్ట్ చేస్తాడు మనల్ని. నీకు అవకాశం ఉంటే ప్రభువుని ఇన్వైట్ చేయాలి మా ఇంటికి. ఆయన పోనీయొద్దు అసలు దయచేసి. ఆయన గుడ్డివాడు పోనీలేదు ఆయన ఆ దారి నుంచి. కేకలేస్తాం, దావీదు కుమారుడా
మరి వాడు ఏం చేసేవాడో మరి నాకు తెలియదు. ఇంకా పెద్దగా కలిసేవాడేమో ప్రభువుని. ఆ రోజు మిస్ చేసుకుంటే ఆ రోజు ఏమైందో తెలుసా? యేసుప్రభు వారు మరలా అతన్ని కలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ అతనికి. ఆ ఛాన్స్ ఎందుకంటే యేసుప్రభు వారు యెరూషలేంకి వెళ్తున్నాడు, సిలువ వేయబడడానికి వెళ్తున్నాడు. కరెక్ట్ గా సిలువ వేయబడే ముందు 1 వీక్ ముందు జరిగిన ఇన్సిడెంట్ అది. వీడికి తెలియదు ఆ విషయం ఏమి. బట్ హీ డిడ్ నాట్ మిస్. ఆ యొక్క దొంగ కూడా అంతే. దట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ అతనికి. ఇంకొక దొంగ ఎలాగా తన అవకాశాన్ని కోల్పోయాడో నాకు ఆశ్చర్యం కలుగుతుంది. చనిపోతున్నాడు ఇక, అప్పుడు కూడా వాడు మారు మనసు పొందలేకపోతే ఎంత విచారించదగ్గ విషయం. బట్ ఒక దొంగ మాత్రము ఆపర్చునిటీని మిస్ చేసుకోలేదు. యేసుప్రభు వారిని అంగీకరించి రక్షణ పొందుకున్నాడు. సో చాలా మందికి బహుశా ఒక్కరోజు దేవుడు అవకాశం ఇస్తారు, ఒకేసారి సువార్త వినే అవకాశం వస్తుంది, తర్వాత వాళ్ళు మరణించొచ్చేమో. మన జీవితాల్లో కూడా ప్రియులారా, యేసుప్రభుని పోనీయొద్దు. ఆయన లెట్ మీ గో అంటాడు. ప్రభా ప్లీజ్ ప్రభా. మనం చాలాసార్లు బైబిల్ చదువుతున్నాము. బైబిల్ చదువుతున్నప్పుడు చాలా మంది జస్ట్ మూసేసి అట్లా వెళ్ళిపోతారు. డిడ్ గాడ్ స్పీక్? బైబిల్ చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం? బైబిల్ దేవునితో మాట్లాడా? డిడ్ యూ గెట్ సంథింగ్ టుడే? అసలు ఫెలోషిప్ జరిగిందా దేవునితో? ఒక రిలీజియస్ గా లేకపోతే చేయాలి కాబట్టి చేయటము, మన మనస్సాక్షిని ఏదో ఏమంటాము ఈజ్ చేసుకోవడానికి మతపరమైన క్రియల్లో దేవుణ్ణి మనం మూవ్ చేయలేం. యాకోబు ఎంత డెస్పరేషన్కి వచ్చాడంటే తనకు అర్థమైపోయింది. యాక్చువల్లీ 20 years లో ఏది మరి సత్యం అర్థమైంది అతనికి, ఏది నిజమైన ఆశీర్వాదం అర్థమైంది. తర్వాత దేవుడు అతను బ్రేక్ చేస్తూ వచ్చాడు. ఒంటరి సమయం తనకి దొరికింది. ఆనెస్ట్ ఉండాలి. అనదర్ థింగ్, ఆనెస్ట్ థింగ్ అన్నా. ఆనెస్టీ కావాలి దేవునికి. నీ పేరేంటంటే అవును యాకోబునే. మనం సింపుల్ గా ఆయన దొంగని, నేను పాపిని, క్షమించండి అని ఒక మాటలో చెప్పి ముగించడం కాదు. అర్థమవుతుందా? నేను మనము దేవుని దగ్గర ఆనెస్ట్ గా యథార్థంగా ఓపెన్ అవ్వాలి. దెర్ ఇస్ ఎ గ్రేట్ హోప్ ఇన్ దట్ ప్రేయర్. దేవుడు ఆశీర్వదించుకుంటే ఎలా ఉంటాడు అసలు? ఇక అక్కడి నుంచి తను యాకోబు చివరికి అతను ఎక్కడ ప్రామిస్ ల్యాండ్కి వెళ్తాడు. తను చనిపోయినప్పటికి కూడా ఐగుప్తులో పాతి పెట్టబడలేదు. అతను తిరిగి మరి తన పితరులతో కూడా పాతి పెట్టబడ్డాడు. అంటే వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నాడని అర్థం. తర్వాత అనదర్ వన్ జోసెఫ్. యోసేపు కూడా తన యొక్క శరీరం, పార్థివ దేహం ఎక్కడికి వెళ్ళింది? ఇజ్రాయిల్ తో పాటు తీసుకొని వెళ్ళారు. తను అనదర్ ఓవర్కమర్ కింద మనం చూస్తా ఉన్నాం. ఏమే? సో ఒక్కటి నేను ముగిస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి అబ్రహాము ఇందాక మధ్యలో ఆపేశాను. అబ్రహాముతో దేవుడు వాగ్దానము ఎలా జరిగింది చెప్పనా? ఎలా జరిగిందంటే తన 85 సంవత్సరంలో 10 years తర్వాత తనకి ఇంకా బలం ఉందన్నమాట. ఇంకా బలం ఉంది కనుక, ఇంకా పిల్లల్ని పుట్టించగల శక్తి కలిగి ఉన్నాడు కనుక అక్కడ హాగరుతో వెళ్ళటం మనం చూస్తాం. చేసి ఇష్మాయిల్ని పుట్టిస్తాడు. ఇంకా అక్కడి నుంచి అసలు నిజంగా అతని లైఫ్ లో బ్రేకింగ్ మొదలవుతుంది. నెక్స్ట్ 13 years అనుకుంటా కదా, 13 years దగ్గర దేవుడు అతనితో మాట్లాడాడు. మీరు చూస్తే కేర్ఫుల్ గా, యూ డోంట్ సీ ఎనీ కాన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అబ్రహాం. నిజంగా ఇంకొక బ్రేకింగ్ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? దేవుడు మాట్లాడకపోతే. చాలా సార్లు ఎవరితో అయినా ఒక చిన్న నాకు మిస్అండర్స్టాండింగ్ ఉన్నా, లేకపోతే ఎవరితో నాకు అసమాధాన స్థితి ఉంటే దేవుడు నాతో మాట్లాడడం మానేస్తాడు. దిస్ ఇస్ మై పర్సనల్ టెస్టిమనీ బిఫోర్ గాడ్. ఇక ఆ వ్యక్తితో సెటిల్ చేసుకోకపోతే ఇక దేవుడికి నాకు సంబంధం ఉండదు. నేను బైబిల్ చదవచ్చు, నేను ప్రార్థన చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ దేవుడు నాకు మైల్స్ దూరంలో ఉన్నట్టుగా నాకు అర్థమైపోదు. తిరిగి నేను ఒక వ్యక్తితో సమాధాన పడి అతన్ని క్షమాపణ అడిగో, లేకపోతే అతను నేను క్షమించేసావు, ఓకే, నా హార్ట్ లో దాన్ని ప్రభు ఎదుట నేను సాల్వ్ చేసుకుంటే. ఎందుకంటే కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు, ఐ ఫర్గేవ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అంటాడు. కొన్నిసార్లు ఆ వ్యక్తికి నువ్వు ఫోన్ చేసి క్షమించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. దేవుని ఎదుట అతను క్షమిస్తే చాలు. కొన్ని కేసెస్ లో ఒక వ్యక్తి పట్ల నాకు కోపం వచ్చింది, కానీ ఆ వ్యక్తికి నాకు ఫిజికల్ గా లిటరల్ గా ఏం జరగలేదు, అతనికి ఏం నాతో సమస్య లేదు, కానీ అతనితో నాకేదో సమస్య వచ్చింది, తప్పు నాదే. అప్పుడు నేను అతనికి చెప్పి విషయం అంతా చెప్పి మెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మోకరించి ప్రభు దగ్గర యేసు నామములో ప్రభువా అతన్ని నేను క్షమిస్తున్నాను, అతనికి నాకేం లేదు. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ యూ కెన్ డూ దట్. ఈవెన్ దట్ ఈస్ ఫైన్. అలా చేస్తే తప్ప ఆయన నాతో మాట్లాడాను. అతను అబ్రహాముతో తర్వాత దేవుడు మాట్లాడేది కనపడదు.
అండ్ హీస్ బ్రోకెన్. దేవుడు మాట్లాడకపోయినా మనము విరిగినలిగిన స్థితికి వెళ్ళిపోతాం. వేదన, బాధ, దుఃఖం వచ్చేస్తుంది మనం, అవునా? సో దట్ ఈస్ అనదర్ వే. సో ఫైనల్ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇక అబ్రహాము అప్పటికి అతనికి ఆప్షన్ లేక దేవుని వాగ్దానాన్ని పట్టుకోవాల్సి వచ్చింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉండగా అక్కడ ఒక మాట, ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది అక్కడ. అది ఒక్కటి చెప్పి నేను ఈరోజు ముగిస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయంలో, రోమపత్రిక 4వ అధ్యాయము 17 నుంచి చదువుదాం, 18 నుంచి చదువుదాం. నీ సంతానము ఇలాగూ 4:18 అదేనా? ఓకే. చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక. ఇది ఆటోమేటిక్ గా ఏదో జరిగింది అనుకోవద్దు. ఇట్ వాస్ నాట్ సంథింగ్ వెరీ స్మాల్. ఓకే, దెర్ ఇస్ గ్రేట్ స్ట్రగుల్ ఉంది తనకి. అంత ఈజీగా విశ్వాసం పెట్టాడు అని మనం డిస్కరేజ్ అవ్వద్దు. అబ్రహాం ఎలా వెళ్ళాడు ఇక్కడ రాయబడింది చూడండి. ఇక్కడ రమారమే 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్టును సారా గర్భమును మృతుతుల్యమైనట్టును ఆలోచించెను. హీ సా, తను చూసుకుంటున్నాడు, తన భార్యను చూసుకుంటున్నాడు. ఇద్దరు కూడా ఓల్డ్ అయిపోతున్నారు, పరిస్థితి చేజారిపోతుంది. అయితే అసలు నిరీక్షణకి ఇప్పుడు స్కోప్ లేదు. ఇప్పుడు హోప్లెస్ కండిషన్. ఇంకా డాక్టర్స్ మెడికల్ గా, క్లినికల్ గా ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ కేస్. యేసుప్రభు వారు లాజరస్ కేసులో కూడా అదే జరిగింది. లాజరస్ అనారోగ్యంగా ఉన్నాడని తెలిసినప్పుడు ప్రభు రాలేదు. 4 days డిలే చేస్తాడు కావాలని. ఎందుకంటే ఎందుకు డిలే చేశాడు? అతను నిజంగా సిక్నెస్ లో ఉండి స్వస్థపరిచిన అంత మహిమ ఉండేది కాదు. ప్రభు అంటాడు ఒక మాట, ఇది దేవుని మహిమార్థమే జరుగుతుంది. దేవునికి అంత తెలుసు. మన జీవితంలో ఎప్పుడు నిన్ను విజిట్ చేయాలో, ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలో, ఎప్పుడు నిన్ను స్వస్థపరచాలో ఆయనకి ఎగ్జాక్ట్ గా తెలుసు. అబ్సల్యూట్లీ. ఆయనకి ఏదో వేగ్ గా సరే చూద్దాం అనుకోడు ఆయన. ఈ నో ద రైట్ టైం అన్నమాట. అర్థమవుతుందా? సో నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితి అబ్రహాంకి వచ్చిందంట. అప్పుడు ఎందుకు వచ్చింది నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితి? తనకు అర్థమైపోయింది. తను చూసుకుంటున్నాడు, తన భార్యను చూసుకుంటున్నాడు. అదే 86వ ఏట ఏం జరిగింది? 85వ ఏట తనలో ఇంకా బలం ఉంది. తనకి యాక్చువల్గా పిల్లల్ని పుట్టించగలిగిన సామర్థ్యం తనకి ఇంకా ఉంది. అందుకే అక్కడ దేవుడు కూడా ఏమీ అతన్ని మూవ్ చేయట్లేదు, టచ్ చేయట్లా. సో అబ్రహాంతో దేవుడు, ఓకే నువ్వు ఇంకా శక్తి ఉంది కదా, గో హెడ్ అంటాడు దేవుడు కూడా ఏం కామ్గా ఉంటున్నాడు. ఇంకా చివరికి అప్పటి నుంచి మొదలవుతుంది అనమాట. ఇంకేమైంది చివరికి వస్తే, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. He did not waver in unbelief, but he grew strong in faith. He grew strong. Growing అనేది ఇంపార్టెంట్. ఇక్కడ తన విశ్వాసంలో ఎదగవలసి వచ్చింది. దేవుడు ముందే ప్రాబ్లమ్ సాల్వ్ చేసింటే విశ్వాసంలో ఎదిగుండేవాడు కాదు. విశ్వాసంలో ఎప్పుడు ఎదిగాడంటే ఆన్సర్ రావడం డిలే అవుతుంది. చూసారా? ఆన్సర్ డిలే అయ్యే కొద్దీ ఈ విశ్వాసం సరిపోవట్లేదు. తనకి విశ్వాసం పెంచుకోవాల్సి వస్తుంది, స్టామినా పెంచుకోవాల్సి వస్తుంది. సో మన విశ్వాసాన్ని పెంచడం కోసము, నిన్ను ఇస్సాకు కోసం నిన్ను సిద్ధపరచడం కోసం, ఇస్సాక్ ఇస్ ద హోలీ స్పిరిట్. గుర్తుపెట్టుకోండి, ఇస్సాక్ ఇక్కడ పర్ఫెక్ట్ గిఫ్ట్. హోలీ స్పిరిట్ కూడా సాదృశ్యంగా ఉన్నాడు, నిబంధనకు గుర్తుగా ఉన్నాడు. సో ఆ పాయింట్కి నేను రావడానికి, ఈవెన్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసంలో కూడా ఎదగవలసి ఉంటుంది. హీ మేక్స్ యూ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అన్నమాట. ఇమ్మీడియట్ గా జరిగింది అనుకోండి, హీ వుడ్ నాట్ హావ్ బికమ్ స్ట్రాంగ్. చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఐ థింక్ ఐ హావ్ షేర్డ్ ఆల్రెడీ. మీరు చూస్తే క్యాటర్ పిల్లర్ ఉంటుంది. సీతాకు ఒక చిలుక ఒక చిన్న కకూన్లో నుంచి బయటకు వస్తుంది. కకూన్ అంటే చిన్న షెల్ అన్నమాట. ఆ షెల్ నుంచి బయటకు రావాలి. అది ఎట్లా వస్తుందంటే, ఒక ప్రొసీజర్ ఏంటంటే, ఆ యొక్క షెల్ కి ఒక సన్న రంధ్రం ఉంటుంది, దానికి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్ రిలీజ్ చేసుకుంటుంది, చిన్న హోల్ మాత్రమే ఏర్పడుతుంది అనమాట. ఆ సన్న హోల్లో నుంచి అది ఎంతో కష్టపడి బయటకు రావాలి. దేవుడు అట్లా అట్లా పెట్టాడు దానికి సిస్టమ్. ఈ యొక్క సీతాకోక చిలుక బయటకు రావాలంటే సన్న హోల్లో నుంచి, ఆ షెల్ నుంచి
ఎంతో కష్టపడిద్దంట. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి ఫర్ హర్ టు కమ్ అవుట్. అతి కష్టం మీద అటు సాగదీసి దానికి ఎందుకు ఇలా పెట్టాడంటే, ఈ ప్రక్రియలో చాలా టైం పడుతుంది, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ కూడా వెళ్తుంది, కానీ దాని మజిల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా తయారవుతాయి అంట. ఇట్ బికమ్స్ సో స్ట్రాంగ్ వన్స్ ఇట్ కమ్స్ అవుట్. బయటికి రాగానే చాలా బలంగా అవుతుంది అంట. అయితే ఒక అతను దీని అంతా అబ్జర్వ్ చేస్తున్నాడంట. చూసి ఏం చేశాడంటే దానికి హెల్ప్ చేశాడనమాట. అరే దాని మీద జాలి పడ్డాడు. జాలి పడి ఏం చేశాడంటే, అరే ఈ బిడ్డ చాలా కష్టపడుతుంది సీతాకోచిలక, నేను లెట్ మీ హెల్ప్ అనేసి వెళ్ళి ఆ షెల్ని ఇట్లా చేత్తో బ్రేక్ చేశాడు. బ్రేక్ చేస్తే ఆ మూమెంట్ దానికి ఎంతో రిలీఫ్ అనమాట. అమ్మాయి నా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది, నేను హ్యాపీగా ఉండొచ్చు ఇక అనేసి ఒక సెకండ్ లో బయటకు వచ్చేసింది కదా. పెయిన్ లేదు, ప్రాబ్లం లేదు, స్ట్రగుల్ లేదు, స్ట్రైఫ్ లేదు, బయటకు వచ్చింది. కానీ ఒక అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది. దుఃఖకరమైన విషయం ఏంటంటే దానికి మజిల్స్ డెవలప్ అవ్వలేదు, స్ట్రాంగ్ అవ్వలేదు. తన జీవితాంతం అది అవిటిగా ఉండిపోయింది, రెక్కలు లేవు దానికి. జీవితాంతం కుంటిగా ఉండిపోయింది అనమాట. చెప్పండి ఏది బెటర్? ముందుదే బెటర్. దేవుడు తన మహాజ్ఞానం చొప్పున నిన్ను బలపరచడానికి, నిన్ను ఎగర్ చేయటానికి, నువ్వు హైట్ గా వెళ్ళటానికి, టు మేక్ యూ స్ట్రాంగ్, యువర్ మజిల్స్ స్ట్రాంగ్ అవటానికి, ఫెయిత్ స్ట్రాంగ్ అవటానికి, ఫర్ ఎ సీజన్ హీ మేక్స్ యూ గో త్రూ ఎ నారో పాత్. చాలా కష్టపడతావు, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. అయ్యో దేవుడు నాకు హెల్ప్ చేస్తే బాగుండు కదా అనుకుంటాం మనం. అయ్యో దేవుడు ఎంతసేపు దేవుడికి ఒక సెకండ్ లో నాకు ఈ షెల్ ఓపెన్ చేస్తే బాగుండు, నేను బయటపడతాను, హ్యాపీగా ఉండొచ్చు అని మనం అనుకుంటాం. దేవుడిని ఒక కఠినాత్ముడిగా మనం చిత్రీకరిస్తాం. నో, ఇట్ ఈస్ గాడ్స్ విజ్డమ్, ఇట్ ఈస్ గాడ్స్ లవ్. యూ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్ ఫర్ ఎ సీజన్. అబ్రహాముని దేవుడు ఎందుకు అంతకాలం ఆపాడంటే, అబ్రహాము హి హాస్ టు గ్రో ఇన్ ఫెయిత్. ఎందుకంటే విశ్వాసం ఎదుర్కొని, ఎందుకంటే ద గిఫ్ట్ విచ్ హి రిసీవ్స్ ఇస్ మచ్ గ్రేటర్ టు హ్యాండిల్. పరిశుద్ధాత్మ చేత నింపి తన బలము నీకు ఇవ్వటానికి, అర్థమవుతుందా, నిన్ను గొప్ప నాయకుడిగా చేయటానికి, లేదా నిన్ను వాడుకోవటానికి, నీ పట్ల దేవుని పిలుపు సార్థకం చేయాలంటే ఆయన మన ప్రిపరేషన్ ఇవ్వాలి కదా, నిన్ను ప్రిపేర్ చేయాలి కదా. నీ యొక్క ఫెయిత్, నీ మజిల్స్, నీ హోప్ ఇవన్నీ స్ట్రాంగ్ అవ్వాలి. అందుకోసమే ప్రియులారా దేవుడు ఆయన మిస్అండర్స్టాండ్ మనం చేసుకుంటామని తెలిసినప్పటికీ కూడా ఆ పాయింట్లో ఆయన మౌనంగా ఉంటాడు. తర్వాత యూ విల్ రియలైజ్, యూ విల్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దోస్ సిచ్యువేషన్స్. ఐ టెల్ యూ, వెన్ వీ కేమ్ టు హైదరాబాద్ ఫస్ట్ టైం అరౌండ్ 15-16 years క్రితం అనుకుంటా బహుశా. నేను నాది చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంత స్ట్రగుల్ గుండా నేను మా తమ్ముడు వెళ్ళామంటే, వీ న్యూ యాక్చువల్లీ అన్ని రకాలుగా అసలు బట్ ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆ డేస్ ని, అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట నాకు. ప్రభుని ఎంత సమీపంగా టేస్ట్ చేసిన, ఆయన ఎంజాయ్ చేసిన దినాలు, ఆ శ్రమ దినాలు అన్ని కూడా ఎవ్రీ డే ఒక అద్భుతం. ఆయన మాటలు అద్భుతంగా ఉండేవి. ఆ డేస్ లో ఆయన మమ్మల్ని చాలా ప్రెషరైజ్ సిచ్యువేషన్ లో, చాలా హ్యూమిలియేటింగ్ సిచ్యువేషన్స్ లో, చాలా ఏమంటాం టఫ్ టైమ్స్ లో దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు అప్పుడు మమ్మల్ని ఒక సెకండ్ లో అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తుంటే మేము దేవుని ఎప్పుడూ విడిచిపెట్టేవాడిని. నాకు తెలిసి అనేక మంది బ్రదర్స్, దే ఆర్ ఫిజికల్లీ, మెటీరియలిస్టికల్లీ సో బ్లెస్డ్, బట్ దే ఆర్ నాట్ ఇన్ గాడ్. మరి దేవుడు లేరు ఇప్పుడు. అర్థమవుతుంది. 20 సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత యాకోబుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఇజ్రాయెల్ ఒక నిబంధన అనమాట. ఇజ్రాయెల్ తన పేరు మీద ఒక దేశం వచ్చింది. దేవునికి స్తోత్రం. అబ్రహాం పేరు మీద దేశం రాలి ఇజ్రాయెల్కి. ఇస్సాక్ అని వచ్చిందా? అబ్రహాం అని వచ్చిందా? ఇజ్రాయేలు తో ఒక దేశానికే పేరు పెట్టాడు దేవుడు. ఎంత ఆనర్ చేశాడు అసలు. హల్లెలూయా. 12 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇస్సాకులో, యాకోబులో నుంచి వచ్చారు. నీలో నుంచి ఒక గోత్రాలు బయలుదేరుతాయి. నీలో నుంచి మరి పాపులేషన్ బయలుదేరుతుంది. ఇంత గ్రేట్ బ్లెస్సింగ్ గా వెళ్ళటము కోసము మరి ఈ యొక్క ఫేజ్, ఈ యొక్క పీరియడ్ తప్పదు. అందుకే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. దేవుడు అనుమతిస్తున్న ప్రతిదాన్ని సంతోషంతో యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, యు ఆర్ గ్రోయింగ్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ యొక్క మీటింగ్స్ కి అటెండ్ అవుతూ నేను మీకేమి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఇవ్వట్లా. ప్రతిరోజు దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఫాల్స్ ప్రామిసెస్ నేను చేయట్లేదు, ఫాల్స్ పీస్ నేను ప్రీచ్ చేయట్లేదు. ఐఎమ్ ప్రీచింగ్ ద వేస్ ఆఫ్ గాడ్. యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. నేను ఎంతో ఆసక్తిగా దేవుని విధానాలు నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
ఐ థ్యాంక్ గాడ్. యు ఆర్ గ్రోయింగ్ డే బై డే మీరు ఎదుగుతూ ఉన్నారు. ఓకే, ఎదుగుతూ ఉండగా దేవుడు ఒక పాయింట్ లో దేవుడు మిమ్మల్ని టచ్ చేస్తాడు, మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి మనల్ని దీవించును గాక, తన పరిశుద్ధాత్మ చేత నింపును గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రభు మన గట్టి కృపను దయచేయను గాక. తల్లు ఉంచండి. మహాపరిశుద్ధుని తండ్రి, ప్రేమ నమ్మకం గల ప్రభు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా తండ్రి, మీరు యాకోబుని మీరు అక్కడ బ్లెస్ చేశారని రాయబడింది. యు బ్లెస్డ్ దేర్. అయ్యా తండ్రి, మీరు అక్కడనే మరి ఎందుకు ప్రభు? అయ్యా తండ్రి, అక్కడ అయ్యా తన అనేక విషయాలు మేము చూస్తూ ఉన్నాం. తను ఒంటరిగా నీతో అయ్యా గడపడాన్ని మేము చూసాం నాయన. మేము కూడా ఒంటరిగా నీతో గడిపే అనుభవానికి మమ్మల్ని తీసుకురండి. మరి ఎవరి నీ పాదం ఎదుట అయ్యా కూర్చొని మాటలు వినే స్థితికి తీసుకురండి. విరిగి నలిగిన స్థితికి తీసుకురండి. నిజమైన ఆశీర్వాదం ఏంటో గుర్తించే స్థితికి మమ్మల్ని తీసుకురండి ఆయన. అయ్యా నీతో నిజంగా పోరాడే స్థితికి మమ్మల్ని తీసుకురండి. అయ్యా తండ్రి, మీరు అయ్యా మా యొక్క మరి నేను స్ట్రాంగ్ పాయింట్ ని బ్రేక్ చేసే అయ్యా దాన్ని మేము అంగీకరించి ఆ పెయిన్ లో నుంచి కూడా నిన్ను వెంబడించే, నిన్ను కోరుకునే స్థితిని మాకు తీసుకురండి. యాకోబు నాయన తన అయ్యా మరి నేను కాలు ఆయన డిస్లొకేట్ అయినప్పటికీ కూడా నేను విడిచిపెట్టట్లేదు. అయ్యా దాన్ని నేను ఎంతో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తండ్రి అది. అయ్యా ఈవెన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ అవర్ పెయిన్ ఆయన మా దుఃఖంలో కూడా మేము నిన్ను హత్తుకొని ఉంటే మాకు నేర్పించాను. అయ్యా తండ్రి నాయన నీ యొక్క డిసిప్లిన్ ని, నీ యొక్క డీలింగ్స్ ని మేము విసుక్కోకుండా అయ్యా మరి సనుగుకోకుండా దాన్ని అంగీకరించడం మాకు నేర్పించాను. నీకు తెలుసు మమ్మల్ని ఎప్పుడు దర్శించాలో, నీకు తెలుసు మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించాలో. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నీ విశ్వాసం ఉంచాడు, ఆ విశ్వాసులకు తండ్రిగా మారాడు. అయ్యా నీకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు నాయన. అయ్యా స్తోత్రం. మేము విశ్వాసంలో మేము ఎదగవలసి ఉంది నాయన. అయ్యా మమ్మల్ని నేను గ్రో చేయండి నాయన. స్తోత్రాలు, మహిమా ఘనత నీకే చెల్లిస్తూ కృప చూపమని, ఈ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.